కరీంనగర్ జిల్లా వరదవెల్లిలోని శ్రీ గురు దత్తాత్రేయ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ ఆలయం చుట్టూ మిడ్ మానేరులో మరిన్ని బోట్లు ఏర్పాటు చేస్తామన్నారు. బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. మిడ్ మానేరును అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కృపానిధిం సర్వరోగ వర్ధమాన్ దంగే వర్ధతాం దం వర్ధత దీర్ఘమాయు బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో అత్యంత పురాతనమైన దత్తస్వామి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ సంవత్సరం కూడా భక్తుల సౌకర్యార్థం బోట్లు ఏర్పాటు చేసినాం. ఎన్నడూ లేని విధంగా ఈసారి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దానికి అనుగుణంగా వచ్చే దత్తస్వామి జయంతిని పురస్కరించుకునే ఆధారంగా బోట్లు ఏర్పాటు చేయడం, ఇప్పుడే మంత్రి గారు వారు ఇక్కడ పర్మనెంట్గా ఒక బ్రిడ్జి కూడా కట్టిస్తారని చెప్పి హామీ ఇచ్చింది. అతి తొందరలో కూడా బ్రిడ్జి నిర్మాణం కోసం మంత్రి గారితో ఫాలోఅప్ చేసి ఆ బ్రిడ్జి నిర్మాణం తొందరలో పూర్తయ్యేటట్టు చేస్తాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే మిడ్ మానేరు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇక్కడ, భవిష్యత్తులో పర్యాటక క్షేత్రంగా కూడా తీర్చిదిద్దడానికి మా మంత్రి గారు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి దృష్టికి తీసుకెళ్లి పర్యాటక క్షేత్రంగా కూడా దీన్ని డెవలప్ చేస్తామని చెప్పి అందరికి తెలియజేసుకున్నాం. స్థానిక శాసనసభ్యులు సత్యం గారి చొరవతోటి కొన్ని బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అవి ప్రజలకు సరిపోతలేవు. రాబోయే కాలంలో అక్కడి నుండి గుడికి ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడానికి అనుమతులు రావడం జరుగుతోంది. తొందరలో మళ్ళీ దత్త జయంతి లోపల బ్రిడ్జ్ నిర్మాణం చేసేటువంటి సంకల్పం తీసుకుంటాం. ఒకవేళ నిర్మాణంలో ఇంకా జాప్యం అయినట్లయితే కూడా వచ్చే సంవత్సరం ప్రజలకు ఇబ్బంది లేకుండా బోట్ల సంఖ్య పెంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. కర్ణాటకలో ఉన్నటువంటి గానగాపురంలో దత్తాత్రేయ స్వామి ఎటువంటి పవర్ఫుల్, ఇక్కడ కూడా ఈ దత్తాత్రేయ స్వామికి సంబంధించి చాలా కాలం నుంచి వస్తుంది. గుట్ట ఇక్కడ సీసీ రోడ్డుతో సహా ఆనాడు మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో ఇక్కడ ఈ దేవాలయ అభివృద్ధికి భగవంతుడు మాతో సేవ చేయించుకుంటా ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో నేను కానీ స్థానిక శాసనసభ్యులు సత్యం గారు కానీ, పక్క వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు కానీ, మానకోటూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు అందరం కూడా ఈ ప్రాంత నాయకత్వం, స్థానిక నాయకత్వం కలిసి ఈ దేవాలయం ఈ యొక్క దత్తపీఠ వైభవాన్ని నలుదిశలా పోయే విధంగా, ఇంకా ఉత్సవం పెద్దగా జరిగే విధంగా, నిరంతరం కూడా భక్తులు వచ్చే విధంగా ఏర్పాటు